అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం టర్కీ భారతదేశం మీద కత్తి కట్టింది. అసలు ఈ టర్కీ యొక్క మూల చరిత్ర ఏంటి? ఎందుకు భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌తో యుద్ధానికి వెళ్లి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేస్తే, ఈ టెర్రరిస్టుల మీద చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ టర్కీ పాకిస్తాన్‌కి ఎందుకు మద్దతు తెలియజేసింది? అసలు ఈ టర్కీ యొక్క చరిత్ర ఏంటి? ఒట్టమాన్ సామ్రాజ్యం అంటే ఏంటి? ఖలీఫా పాలన అంటే ఏంటి? ఇలాంటి అనేక విషయాలను మనం ఈరోజు చర్చిద్దాం. వాస్తవానికి చాలా పెద్ద స్టోరీ. కానీ నేను చాలా సింప్లిఫై చేసి చెప్తాను. ఈ టర్కీ యొక్క మూల చరిత్ర ఏంటి అనంటే, ప్రపంచ దేశాలన్నిటికీ ఇస్లాం మతానికి మూల కేంద్రంగా ఈ టర్కీ ఉంది. దాన్నే ఒట్టమాన్ సామ్రాజ్యం అంటారు. అంటే 1923కు ముందు, 1923 తర్వాత ఈ టర్కీని గనక మనం చూసుకుంటే 1923 అంటే సుమారు 12వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య కాలంలో అక్కడ ఇస్లాం సామ్రాజ్యం, ఇంకా చెప్పాలంటే ఒట్టమాన్ సామ్రాజ్యం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఒక ఆరాధ్య భావం అయినటువంటి ఒట్టమాన్ సామ్రాజ్యం అక్కడ నిలబడింది. అంటే ముస్లిం రూలర్ ఎవరైతే ఖలీఫా అంటారో అక్కడ ఒట్టమాన్ సామ్రాజ్యంలో ఉన్నారు. సరే అండి, ఖలీఫా అంటే ఏంటి? ఖలీఫా గురించి మనం చర్చించాలి అంటే మనం ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఏంటి అనంటే, ఇస్లాం మత సాంప్రదాయానికి మూలకర్త ఎవరు అనంటే మనందరికీ తెలుసు, మహమ్మద్ ప్రవక్త, ఈ ప్రొఫెట్ అల్లా అంటారు. సో ఆయన నిష్క్రమించిన తర్వాత ఆయన్ని మూల పురుషుడిగా, దేవుడిగా ఇస్లాం సాంప్రదాయం నమ్మింది. కానీ ఈ ముస్లింలందరినీ కాపాడడానికి, లేదా ఈ ముస్లిం షరియా చట్టాన్ని అమలు చేయడానికి మరి మాకు పాలకుడు కావాలి, రూలర్ కావాలి. ఎవరు ఆ రూలర్ అని ప్రపంచం అంతా కూడా ఎదురు చూసింది. సో ఆ సమయంలో ఎవరైతే ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క ఫ్రెండ్ అబూ బకర్ ఉన్నారో ఆయన్ని సున్నీ తెగవారు. అంటే ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి ప్రధానంగా, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మేజర్ తెగలు ఏంటంటే సున్నీ అండ్ షియా తెగ. సో ఎవరైతే ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అబూ బకర్ని ఒక ఖలీఫాగా, అంటే సుప్రీం కమాండర్గా, మమ్మల్ని పరిపాలించడానికి అర్హుడిగా ఈ సున్నీ సమాజం నమ్మింది. అంటే ఆయనే రూలర్గా, ఆయనే ఈ షరియా చట్టాలని కాపాడతారని నమ్మింది. సో షియా తెగలేమో మహమ్మద్ ప్రవక్త యొక్క బ్లడ్ రిలేషన్ మేనల్లుడు అలీని ఫాలో అయింది. సో వాళ్ళు షియాగా ఉన్నారు. సో దీంతో సున్నీ షియా తెగల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది ప్రపంచంలో. సో ఇరాక్లో మనందరికీ తెలుసు, ఇరాన్లో ఎక్కువగా షియా తెగ ఉంటుంది, ఇరాక్లో షియా తెగ ఉంటుంది. కానీ ఇరాక్లో సున్నీ షియా తెగల మధ్య గొడవలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ మెజారిటీ సున్నీ తెగలే ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా సున్నీ తెగలే ఉన్నాయి. అయితే ఏమైంది అంటే, సో ఎప్పుడైతే ఈ ఖలీఫా అంటే రూలర్ని ప్రధానంగా ఈ సున్నీలు ఈ అబూబకర్ని నమ్మారో, సో ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారో, ఆయన తదనంతరం మరొకరు, ఆయన తదనంతరం మరొకరు, ఇట్లా ఒట్టమాన్ సామ్రాజ్యంకి వచ్చేపాటికి ఈ టర్కీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ టర్కీ సుల్తాన్లు కూడా ఖలీఫాగా ముస్లింలు ప్రకటించుకున్నారు. అంటే రాను రాను అబూబకర్ దగ్గర నుంచి అలా అలా వస్తూ ఈ టర్కీ సుల్తాన్లు కూడా ఖలీఫాలుగా ప్రకటించారు. అంటే ఏంటంటే ఈ ముస్లిం షరియా సాంప్రదాయాలని ఈ టర్కీ ప్రభువులు, ఈ ఖలీఫాలు వీరు మమ్మల్ని రూల్ చేస్తారని నమ్మారనమాట. సో దీంతో ఈ ఈ టర్కీ సామ్రాజ్యం ముస్లింలందరికీ కూడా ఒక కేంద్ర బిందువుగా మారింది. అయితే ఏం జరిగింది అని అంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ టర్కీ ఏం చేసింది అంటే జర్మనీకి సపోర్ట్ చేసింది. సో జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవరి చేతిలో ఓడిపోయింది? బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. అలైడ్ ఫోర్సెస్ చేతిలో ఓడిపోయింది. సో ఓడిపోయిన తర్వాత ఏం చేశారంటే ఈ బ్రిటన్, ఫ్రాన్స్ ఏం చేశారంటే టర్కీని ముక్కలు ముక్కలుగా చేశారు. డిసమెంట్మెంట్ చేశారు. ఏంటి, పాలస్తీనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ ఇలాగ డివైడ్ చేసేసారు. సో డివైడ్ చేసేస్తే ఇది చాలా ముస్లింలందరికీ హర్ట్ అయిపోయింది. ఎందుకంటే అబూబకర్ తర్వాత టర్కీ సుల్తాన్లనే ఖలీఫాలుగా, మా రూలర్స్‌గా మేము అంగీకరించాం. కానీ ఈ బ్రిటన్, ఫ్రాన్స్ విడగొట్టేసింది. మాకు సామ్రాజ్యం లేకుండా పోయింది. మా ఖలీఫాలని చంపేసింది అని చెప్పి ముస్లిమ్స్ అందరూ కూడా బాధపడ్డారు. భారతదేశంలో కూడా ఖలీఫత్ ఉద్యమం స్టార్ట్ అయింది. సో ఈ ఖలీఫత్ ఉద్యమం అంటే ఈ బ్రిటన్‌ని పారదోలాలి. బ్రిటన్‌కి, ఫ్రాన్స్‌కి ఎగనెస్ట్‌గా ఖలీఫత్ ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. సో దాన్ని మహాత్మా గాంధీ కూడా ఈ ఖలీఫత్ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. ఎందుకు? ఈ బ్రిటన్ మనల్ని అప్పటికే రూల్ చేస్తా ఉంది, మనల్ని హింసిస్తా ఉంది. కాబట్టి ఇలా అయినా హిందువులు, ముస్లింలు కలిసి, ఎందుకంటే అక్కడ ముస్లింలని ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని చీల్చి చెండారారు. సో మరి ఇక్కడేమో బ్రిటిష్ మనల్ని హింసిస్తుంది కాబట్టి హిందువులు, ముస్లింలు కలిసి ఈ బ్రిటన్‌ని పారద్రోలుతారు అని చెప్పి ఆయన నమ్మడం జరిగింది. సో ఇలాగా ఓవరాల్‌గా ఏంటి అనంటే ఈ ఒట్టమాన్ సామ్రాజ్యం అనేది అలాగా చీలికలుగా అయిపోయింది.
సరే తర్వాత ఏం జరిగింది? ఈ 1923 జరిగిన స్టోరీ. 23 తర్వాత ఏంటి అనంటే, ముస్తఫా కమల్ అతాతుర్క్ అని ఆయన 1923లో అక్కడికొచ్చాడు. ఈ ముస్తఫా ఆయన ఏం చేశారంటే, ఈ షిరియా సాంప్రదాయాలు ఉండటం వలన అంటే ముస్లిం ఆహ్, ఓరియంటేషన్‌తో రాజ్యం నడవడం వలన కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కానీ దీన్ని మోడర్నైజేషన్ చేస్తాను. సో, మోడర్నైజేషన్ చేసి వెస్టర్న్ వాల్యూస్‌ని దింపుతాను అని చెప్పి ఖలీఫా ఆహ్, ఆహ్, చట్టాలని తీసేసాడు. అంటే మద్రసాలను తీసేయటం, ఆహ్, మతపరమైనటువంటి విషయాలను బోధించే వారిని వెళ్ళగొట్టడం ఇలా చేసి మొత్తం సైంటిఫిక్‌గా దాన్ని డెమోక్రటిక్‌గా చేసుకొచ్చాడు. సో, అది ఇప్పటికి కూడా డెమోక్రటిక్‌గా ఉంది అని చెప్తూ ఉంటారు గానీ, కానీ ఈ మధ్య కాలంలో 2014 నుంచి వచ్చిన కొత్త రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువగా ముస్లిం సాంప్రదాయాలకి పాటిస్తూ ఉన్నాడు. ఆయన పేరే రిషబ్ తయ్యబ్ ఎర్డోగాన్. ఇతను ఇప్పుడు ఈయనేంటంటే మత సాంప్రదాయవాది అనమాట. సో, దాంతో పాకిస్తాన్‌తో మనం ఎప్పుడైతే గొడవకెళ్ళామో, సో, మతం బేస్‌తో ఆయన పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఎప్పుడో ప్రపంచంలో ఈ ఒట్టమాన్ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత టర్కీలోనే మోడర్న్ వెస్టర్న్ వాల్యూస్‌కి ఎక్కువగా డెమోక్రటిక్ వేలో వెళ్లారు. కానీ ఇప్పుడున్నటువంటి పాలకుడు మాత్రం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మతపరమైన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో, దీంతో భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ టర్కీ వస్తువుని నిషేధించండి. టర్కీ దగ్గర షూటింగ్‌లు చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. సో, ఏది అయినప్పటికి కూడా మన శత్రువుని సహకరించేవాడు మనకు కూడా శత్రువే కాబట్టి, టర్కీ మీద ఆంక్షలు విధించడం సరైనదే. మనం చేస్తుంది పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం కాదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు యుద్ధం చేస్తుంటే, మతపరంగా ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్న టర్కీని కూడా మనందరం టర్కీ వస్తువుల్ని, టర్కీని నిషేధించాల్సిన అవసరం ఉంది. ఇది ఓవరాల్‌గా చాలా తక్కువ షార్ట్ స్పాన్‌లో నేను చెప్పే మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేశాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.